లోపల ఇక రామంటున్న జనం టీడీపీలో కలకలం రాకదలరా సభలు కొన్ని రద్దు మరికొన్ని వాయిదా ఇప్పటివరకు కష్టం మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం జనాన్ని తరలించక చేతులు ఎత్తేస్తున్న తమ్ముళ్ళు మిగిలిన చోట్ల నిర్వహించడం ఇంకా కష్టమైన నిర్ధారణ ఉరవకొండ పీలేరులో బుధవారం జరగాల్సిన సభలు వాయిదా గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రితో సరిపెట్టే యోచన పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటికి రాని నేతలు సీట్ల సర్దుబాటు తేలక జనసేన నుంచి అందని సహకారం అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. తెలుగుదేశంలో చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం సాక్షి తన పత్రిక ద్వారా చేస్తూ ఉంటుంది. వీళ్ళ ఎజెండా బేస్డ్ జర్నలిజం ఇది. వాళ్ళ సభకి జనం వస్తున్నారు, లేదంటే వాళ్ళ దానికి జనం వస్తున్నారు, జగన్ దానికి జనం వస్తున్నారు. జగన్ దానికి మధ్యలో వెళ్ళిపోతున్నారు, జనం రావట్లేదని ఈనాడు జ్యోతి రాసుకొస్తే, అదే సందర్భంలో తెలుగుదేశానికి జనం రావట్లేదంటూ సాక్షి రాసుకొస్తుంది. జనానికి ఏది నిజం అన్నది నమ్మలేని పరిస్థితి అయితే కల్పిస్తున్నారు. లేకపోతే పొత్తు కడుపులో కత్తులు అంటూ బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన పార్టీ నేతలు కొన్ని కుల సంఘాల ఒత్తిడితో పలు డిమాండ్లు 45కి తక్కువ కాకుండా కేటాయించాలని వింటే టీడీపీ బలంగా ఉన్న సీట్లు జనసేనకి ఇచ్చారన్న అభిప్రాయం కలిగించాలని సూచన. అందుకే గత ఎన్నికల్లో గెలిచిన 23లో 2 ఇవ్వాలని అభ్యర్థన. జనసేన జాబితా బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో పెరిగిన విభేదాలు కత్తులు నూరుతున్న ఇరు పార్టీల నాయకులు సీట్ల పంపకాలపై రెండు పార్టీలను ప్రతిష్టంభన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే స్థానాలపై పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముందుంచిన ప్రతిపాదిత అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇటీవల బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరే తమ సీటు ఎలా అడుగుతారంటూ టీడీపీ నేతలు స్థానిక జనసేన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.